ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో స్థానికులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వరద వచ్చి చేరుకుంది. రోడ్డు ఎత్తు పెంచడం వల్లనే తమ ఇళ్లలోకి వరద నీరు చేరుకుందంటూ ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామస్తుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతను పట్టుకోండి, సామిని పట్టుకోండి, సామిని పట్టుకోండి. నశించాలి, నశించాలి, పోలీ జూలం నశించాలి. ఇది మన గ్రామ సమస్య. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో స్థానికులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వరద వచ్చి చేరుకుంది. రోడ్డు ఎత్తు పెంచడం వల్లనే తమ ఇళ్లలోకి వరద నీరు చేరుకుందంటూ ధర్నా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, అక్కడ స్థానికులు ఎందుకు ధర్నా చేస్తున్నారు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ బోరజ్ మండలంలో జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురవడం జరిగింది. దీంతో బోరజ్ మండలంలో పెద్ద ఎత్తున వరద నీరు, వర్షం నీరు ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది. దాదాపు 150 ఇళ్లలోకి రాత్రంతా వర్షం నీరు చేరుకోవడంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఉదయం కూడా వర్షం కురవడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి రావడంతో ఒకసారిగా ఆ ఆవేదనకు గురైన ప్రజలు రోడ్డు ధర్నా చేయడం జరిగింది. ఈ జాతీయ రహదారి ఆదిలాబాద్ టు మహారాష్ట్ర జాతీయ రహదారి నిర్మిస్తున్న నేపథ్యంలో రోడ్డు ఎత్తు పెంచడం జరిగింది. ఈ రోడ్డు ఎత్తు పెంచడం వరద నీరు, రాత్రి భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది. దాదాపు 150లో పూర్తిగా వర్షం కారణంగా ఇళ్లలో పూర్తిగా అన్ని వస్తువులు కూడా తడిచిపోవడం జరిగింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తమ ఇళ్లలోకి వర్షం నీరు చేరుకుందని రోడ్డు ఎత్తు పెంచడం వల్ల ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఆందోళన చేయడం జరిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు చేపట్టిన రాస్తారోకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి స్థానిక గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ, అలాగే అధికారులు కానీ ఎవరికి చెప్పినా స్పందించకపోవడంతో అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చి తమకు స్పష్టమైన హామీ తప్పితే తమ ఆందోళన విరమించలేదని దాదాపు గంట సేపు బైఠాయించడం జరిగింది. దీంతో ఇటు మహారాష్ట్ర వైపు, ఇటు ఆదిలాబాద్ ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున వాహనాలు నుంచి పోలీసులు వారిని సంజాయించేందుకు ప్రయత్నం చేయడం. గ్రామస్తులు మాత్రం తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఇక్కడే కూర్చుంటామని అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్థానిక ఎమ్మెల్యే వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని మొండికేయడంతో పోలీసులు వెంటనే ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా తమకు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గ్రామస్తులు మాత్రం ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇదే రోజు ఈ రోడ్డు మార్గాన జిల్లా పర్యటన ఉన్న మంత్రులు 3 గంటల సమయంలో బేలా మండలానికి వెళ్తున్నందున సైతం అడ్డగిస్తామని హెచ్చరించడంతో పోలీసు ముందు జాగ్రత్త చర్యగా వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ప్రజెంట్ అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఖచ్చితంగా సమస్యను మాత్రం పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.